నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, చాలా వైరల్ అయింది. అంటే నేను చేసిన వీడియోస్లో సోఫాలో వైరల్ అయిన వీడియో ఏంటంటే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ డింక్, లైక్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ కాన్సెప్ట్. బట్ వాట్ అబౌట్ డియాక్ అంటే డబుల్ ఇన్కమ్ ఓన్లీ చైల్డ్, ఆర్ డిస్క్ డబుల్ ఇన్కమ్ సింగిల్ కిడ్ అనే కాన్సెప్ట్ గురించి ఏంటి అంటే అది కూడా ఒక కేటగిరీ ఉంది అని చెప్పి పైన వీడియో పెట్టి కింద క్యాప్షన్లో డబుల్ ఇన్కమ్ సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళ బెనిఫిట్స్ ఏంటో చెప్పాను, లిస్ట్ వచ్చేసి నాకు అనిపించినవి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి వీడియో నచ్చింది, సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు ఎక్కడ నవ్వొచ్చిందంటే అఫెండ్ అవుతున్నారు, అది కూడా ఎవరు 2 kids ఉన్న వాళ్ళు. నేను అసలు కంపారిజన్ కూడా చేయలేదు అక్కడ ఎవరిని, అందరు దీని గురించి మాట్లాడుతున్నారు. బట్ ఇది కూడా ఒక కేటగిరీ ఉందని చెప్తున్నాను. మధ్యలో ఈ 2 kids వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. వచ్చేసి కమెంట్స్లో వచ్చేసి నాకు 2 kids ఉన్నారు, మేము చాలా హ్యాపీ కపుల్ అంటున్నారు. అంటే ఓకే అండి, నేను ఎక్కడ చెప్పలేదు 2 kids ఉంటే హ్యాపీగా ఉంటారని ఎవరిని నేను అసలు అనుకోవడం లేదు. పాయింట్ అది కాదు. అసలు నేను వీడియో ఎందుకు చేశానంటే నేను సింగిల్ కిడ్ నాకు వచ్చాక ఒక కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని, ఇంకొక కిడ్ కావాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. బికాస్ నేనున్న సిచ్యువేషన్, నేను అబ్రాడ్లో ఉంటాను, నాకు హౌస్ హెల్ప్ ఉండదు, పేరెంట్స్ హెల్ప్ ఉండదు, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ అంత అన్సర్టనిటీస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ లైఫ్లో, కన్సిస్టెన్సీ ఉండదు సాలరీస్ మీద, చాలా కన్సిడర్ చేసి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యాక 2-3 kids వస్తే పిల్లలు అంటే పెంచడం వరకే కాదు, బేబీస్ వరకే అని కాదు, వాళ్ళు పెరిగాక స్కూల్స్ ఆఫ్టర్ యాక్టివిటీస్ అవన్నీ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ జాబ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఫ్రీక్వెంట్గా మూవ్ అవ్వాల్సి వస్తుంది, జాబ్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ ఆలోచించి నేను సింగిల్ కిడ్కి స్టిక్ అయిపోయాను. సో నేను దాని గురించి మాట్లాడుతున్నాను, అంతేగాని నేను నో కిడ్స్ వాళ్ళని ఏమనట్లేదు, 2 kids ఉన్న వాళ్ళని ఏమనట్లేదు. సో నేను అవన్నీ ఆలోచించి ఆ బేస్ వాటి మీద నేను డెసిషన్ తీసుకున్నాను. అలాగే నాలాగే చాలా మంది ఉండుంటారు, మదర్స్ ఎస్పెషల్లీ, సింగిల్ కిడ్ ఉంచుకొని ఆ డెసిషన్ కరెక్టా రాంగా అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు అనుకుంటాను. నేను ఉన్నాను కాబట్టి నాలాగా ఉంటారు అనుకుంటాను కదా. సో నేను ఎలా పెట్టానంటే ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటే ఈ బేసిస్ మీద ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఓకే అనిపిస్తే, వాళ్ళకు నచ్చితే వాళ్ళకి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా, యూజ్ అవుతుందని ఒక పాజిటివ్ ఒపీనియన్తో పెట్టాను. అంతేగాని నో కిడ్స్ ఉండకూడదు, 2 kids ఉండకూడదు, సింగిల్ కిడ్ ఉండాలని నేను అసలు చెప్పలేదు. నా ఇంటెన్షన్ అది కాదు. అండ్ ఆఫ్ ద డే ఇట్స్ పేరెంట్స్ డెసిషన్, వాళ్ళ ఫ్యామిలీ డైనమిక్స్ బేస్ చేసుకొని వాళ్ళ డెసిషన్. నేను ఎలా చెప్తాను ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అంత అంటే వెళ్ళి ఇద్దరినే కానీ ఒకళ్ళనే కానీ చెప్తాను, చెప్పినా వింటారా? ఇది ఉండాలి కదా. సో యా.